Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. And when coming to Newton School has an initiative called Launchpad. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. హాయ్, మనం ప్రీవియస్ వీడియోస్లో లిస్ట్స్ అంటే ఏంటో చూసాం, స్ట్రింగ్స్ అంటే ఏంటో చూసాం. సో అలానే పైథాన్లో ఇంకొక పాపులర్ డేటా టైప్ ఉంది, అదే ట్యూపుల్స్. సో ట్యూపుల్స్ అంటే ఏంటి? ట్యూపుల్స్ కూడా లిస్ట్ లానే ఒక డేటా టైప్. సో మనం ఎలిమెంట్స్ని కలెక్ట్ చేయడానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ లిస్ట్కి ట్యూపుల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇందాక చూసినట్టు లిస్ట్ అనేది మ్యూటబుల్. అంటే ఒక్కసారి మనం డిఫైన్ చేస్తే మళ్ళీ దాన్ని ఇంకొకసారి డిఫైన్ చేయొచ్చు, రీడిఫైన్ చేయొచ్చు. సో ఈ ప్రాపర్టీనే మనం ఇమ్యూటబిలిటీ అంటాం. బట్ మనం ట్యూపుల్స్కి వస్తే ట్యూపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే మనం స్ట్రింగ్స్ని ఎలా అయితే యూజ్ చేసామో సో ట్యూపుల్స్ కూడా అలానే. సో ఒకసారి డిఫైన్ చేసిన ఎలిమెంట్ని మళ్ళీ నువ్వు ఓవర్ రైట్ చేయలేం. సో ట్యూపుల్ని ఎలా డిఫైన్ చేయాలి, సో ట్యూపుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం మనం? సో ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనం లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి డిఫైన్ చేసాం. సో సేమ్ ట్యూపుల్ని ఓపెన్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. సో ఇదే లిస్ట్కి ట్యూపుల్ కొన్ని డిఫరెన్స్ ఏంటంటే ఇదే, మనం దీనికి ఓపెన్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. సో లెట్స్ డిఫైన్ ఫ్యూ ఎలిమెంట్స్ 1 2 3 4. ప్రింట్ దిస్. సో ఇలాగా మనం ట్యూపుల్ని డిఫైన్ చేసే ప్రాసెస్ ఇది. సో మీకు ఈ టైప్ తెలుసుకోవాలంటే జనరల్గా నేను టైప్ ఆఫ్ ఏ, సో ఇది ట్యూపుల్ అని డిఫైన్ చేసింది. సో నెక్స్ట్ ఈ లెంత్ ప్రాపర్టీ కూడా మనం ఇలానే యూజ్ చేయొచ్చు, ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ ఏ. సో ఇవి ఏ డేటా టైప్ కైనా కామన్గానే ఉంటాయి. మనం చూసే ట్యూపుల్ లెన్ 4. బట్ మనం ఇక్కడ చూసాం లిస్ట్స్ అనేది మ్యూటబుల్, అలాగే ట్యూపుల్స్ అనేది ఇమ్యూటబుల్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇంకొకసారి డిఫైన్ చేయడానికి ట్రై చేశాను. సో లెట్స్ సపోజ్ 2 2 3 1. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం చూసినట్టయితే సో మనం ఏని కంప్లీట్గా ట్యూపుల్ని అంతా మార్చేసాం. సో డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్ చేస్తాం. ఇప్పుడు ఇది మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనం న్యూగా ఇచ్చిన ట్యూపులే ప్రింట్ అయింది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఇమ్యూటబిలిటీ అన్నారు, బట్ ఇక్కడ ఏంటంటే మనం లిస్ట్ని కంప్లీట్గా ఓవర్ రైట్ చేసినా కూడా అదే ప్రింట్ అవుతుంది అంటే. సో ఇక్కడ ఇమ్యూటబిలిటీ ఎలా అంటే, కంప్లీట్ ట్యూపుల్ని రీప్లేస్ చేస్తే కాదు. ఈ మ్యూటబిలిటీ అన్న ఇమ్యూటబిలిటీ అన్న ఎక్కడ అప్లికబుల్ ఉందంటే, మనం ఒక లిస్ట్ని డిఫైన్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఒక ఎలిమెంట్ ప్లేస్ని రీప్లేస్ చేసినప్పుడే మనకి అది ఇమ్యూటబుల్ ఆర్ మ్యూటబుల్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏలో ఇప్పుడు మనం చూసినది 2 2 3 1 అనేది ఇప్పుడు మన న్యూ ట్యూపుల్. సో నేను దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు లెట్ సపోజ్ నేను దీనికి ఒక 5 అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు న్యూ ట్యూపుల్ని ప్రింట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. లెట్స్ ట్రై దిస్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఎర్రర్ వచ్చింది మనకు ఒకటి, ట్యూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్స్ ఐటమ్ అసైన్మెంట్. అంటే మనం ఒక్కసారి డిఫైన్ చేసాక ఒక ట్యూపుల్ని దాంట్లో ఏ ఎలిమెంట్ని కూడా మనం చేంజ్ చేయలేం. సో ఇదే దీన్నే మనం ఇమ్యూటబిలిటీ అంటాం. సో ఐ హోప్ యూ గెట్ ఎన్ ఐడియా నౌ. సో ఇంకా చెప్పాలంటే దీంట్లో కూడా మనం లిస్ట్లో ఎలా అయితే స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అలానే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 0, సో ఇండెక్సింగ్. సో మనం ఇలాగే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయొచ్చు. మనం చూసాం ఇక్కడ 2 ప్రింట్ అయింది ఫస్ట్ ఎలిమెంట్. సో అలానే మనం స్లైసింగ్ కూడా చేయొచ్చు. 0 స్పేస్ అలాగే 1 ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ప్రింట్ అవుతుంది. లాస్ట్ ఎలిమెంట్ డిఫైన్ చేస్తే ఇది కూడా లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అనేది ఎలానో అలానే లాస్ట్ ఎలిమెంట్ తప్ప దాని ముందు వరకు ప్రింట్ అవుతుంది. సో ఇదే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కాన్సెప్ట్ లిస్ట్లో. సో మనం అలానే దీంట్లో కూడా రివర్స్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలి డైరెక్ట్గా. సో మనం స్ట్రింగ్స్లో లిస్ట్లో కూడా ఇలాగనే యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా 3 కాకుండా -1 ప్రింట్ చేయొచ్చు. ఎందుకంటే
మనకు ఒకవేళ లార్జ్ సైజ్ ట్యూపుల్ ఉన్నప్పుడు, సో చాలా పెద్దదైనప్పుడు ట్యూపుల్ మనం ఇలా యూజ్ చేయొచ్చు -1 అని. సో మనం ఈ టైప్లో లిస్ట్లో యూజ్ చేసిన మెథడ్స్ అన్ని యూజ్ చేయొచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మనం ఒక్కసారి డిఫైన్ చేస్తే ఎలిమెంట్ మళ్ళీ ఓవర్ రైట్ చేయలేం. సో అలానే మనం దీంట్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, ఇంటీజర్స్ అని ఒకటే కాదు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ డేటా టైప్ కూడా ఇచ్చాను. ఇప్పుడు డిఫైన్ చేస్తే న్యూ లిస్ట్లో python 231. సో యాజ్ ఇట్ ఈస్ లైక్ లిస్ట్, ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మనం దీనికి ఓపెన్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. సో అదే లిస్ట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. అండ్ లిస్ట్ అనేది మ్యూటబుల్, స్ట్రింగ్స్ అదే ట్యూపుల్స్ అనేది ఇమ్యూటబుల్. సో ఇది ఒకటే డిఫరెన్స్. సో మన నెక్స్ట్ వీడియోలో అసలు ట్యూపుల్ మెథడ్స్ ఏంటి ఇలాంటి కాన్సెప్ట్స్ చూస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్ ఆన్ లింక్స్ మీరు న్యూటన్ స్కూల్ లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు, ఈ వీడియోస్ కూడా అక్కడ యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.